ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. మనము పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము మనము పరిశీలించినట్లయితే, ప్రయాసపడు భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యము చాలా నమ్మదగినది. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మన భారాలను మోసుకున్న మన దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఈరోజు మనం అనేక మంది జనాంగం మనం చూసినట్లయితే ఈ లోకంలో కలిగే తాత్కాలికమైన ఉపశమనం కోసము ఆరాటపడుతూ ఉంటారు, సంతోషం కోసము ఆర్భాటం చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటిలో ఇవన్నీ తాత్కాలికమే అని మీరు ఒకసారి గమనించాలి. కానీ నిత్యమైన శాంతి, విశ్రాంతి మనకి ఎక్కడ దొరుకుతుంది? మన భారాలు, మన పాప భారాలు మోసుకుంటున్న మన దేవుని వైపు ఒకసారి చూడండి. అనేక మంది వారి సొంత ఆలోచనల చేత, సొంత జ్ఞానం చేత, సొంత బలము చేత, సొంత శక్తి చేత ఈ లోకంలో సాధించాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే, తాత్కాలికము మాత్రమే. మన జీవితంలో దేవుడు అనేవాడు లేకుండా మనం ఈ లోకంలో ఎంతకాలం శ్రమించినా కూడా నిరుపయోగము మాత్రమే. కాబట్టి ఈ వాక్యం ఎంతగానో బలపరుస్తుంది. సమస్త జనుల్ని ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు మీరు ఎంతగానో మీ సొంతంగా భారాలు మోసుకుంటున్నారేమో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మనము అందరము కూడా ఆయన వైపు తిరగాలి. ఆయన తట్టు తిరిగి మనం చేసే పని అయినా, మనం చేసే ఆలోచన అయినా, మనం తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్లో అయినా దేవుడు ఉండాలంటే ఈరోజు మనము ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు చూడాలి, ఆయనలో ప్రార్థించాలి. ఆయన మనం ఎక్కువగా స్తుతించినట్లయితే, మనం ఏ భారం అయినా, ఈ భారం ద్వారా, ఆందోళన గుండా, ప్రాబ్లమ్స్ ద్వారా మనం వెళ్తున్నట్లయితే వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాలని కోరుకుంటున్నాడనమాట. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు అసలే కాదు. కాబట్టి మనం ఆయన వైపు తిరుగుదాం, ఆయనతో మనం నడుద్దాం, ఆయనలో మనం నిలిచి ఉందాం. కాబట్టి మనం తెల్లవారితే కానీ మనము పనుల్లోకి వెళ్తూ ఉంటాం, అనేకమైన ఆందోళనలు గుండా వెళ్తూ ఉంటాం, సమస్యలు గుండా వెళ్తూ ఉంటాము. భయంతో మన హృదయం నిండి ఉంటుంది. వీటన్నిటి నుంచి మనం శాంతి, సమాధానము మనకి రావాలంటే కేవలం మనం ఆయన వైపు మాత్రమే చూడాలి. ఈ లోకంలో మనం దేని వైపు చూసినా కానీ వ్యర్థమే. మనము కలిగి ఉన్నదన్నీ కూడా ఆయన ద్వారా కలిగి ఉన్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈరోజు ఆందోళన గుంట వెళ్తున్నారో, ప్రయాసంతో వెళ్తున్నారో, పాప భారం మోసుకుంటూ వెళ్తున్నారో, అందరూ కూడా ఆయన వైపు చూడండి. ఆయనతో మీరు మాట్లాడుకోండి, ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాడు. మీ స్థితిగతులన్నిటినీ ఆయన మార్చాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆమేన్ అని ఒకసారి పలకండి, ప్రార్థించండి. ఈ చిన్న వాక్యము మీ అందరినీ బలపరచును గాక. ఆమేన్.